సో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయకూడదో ఒకసారి చూద్దాం. హా. సో మామూలుగా చాలా మందికి బ్యాక్ పెయిన్ సహజంగా వస్తుంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆసనాలు ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేయొద్దని కూడా చెప్తారు. అది ఎలా డిసైడ్ అవ్వాలి? రకరకాలు ఉంటాయి మ్యామ్. L3, 4, 5 డిస్క్ ప్రొలాబ్ అనేసి, సయాటికా ప్రాబ్లం అనేసి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బ్యాక్ ఫేస్ చేస్తున్నారు. బట్ నేనేమంటానంటే మీరు బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు అంటే హౌ మచ్ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ మెంటల్. సో మెంటల్గా ఫిట్ లేనప్పుడు ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తుంటాం. సో మెంటల్గా ఫిట్ అంటే ఏంటి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటున్నారా? ఏ పెయిన్కైనా ఫస్ట్ కాజ్ ఏంటి అని అంటే స్ట్రెస్. దీన్ని తగ్గించుకోవాలి ఫస్ట్. అవును. సెకండ్, మనకున్న వైటమిన్స్ లైక్ కాల్షియం కానీ, D3 కానీ, B12 కానీ ఇవి ప్రాపర్ ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ యూ స్టార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్. సో అది ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ కస్టమైజ్ ఉంటుంది మ్యామ్. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది, కొంతమందికి సైడ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది. బట్ సమ్ ఆసనాస్ షుడ్ నాట్ డూ. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో సైడ్ బెండ్ కావద్దు, వాళ్ళకు ఒక రకమైన నర్వ్ ప్రెస్ అవుతుంటుంది. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ కావద్దు. సో వీళ్ళు ఇది చేయాలి ఇది చెయ్యొద్దు అనేసి నేను చెప్పను. బికాస్ నేను ఇస్తున్న క్లాసులలో కొంతమందికి మేడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ అంటారు. సో కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి, కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి.